చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే ఉన్న ఉద్యోగాలు ఉడతాయి తప్ప కొత్త ఉద్యోగాలేవి రావని ఎద్దేవా చేశారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ప్రకాశం జిల్లాలో జరిగిన గిద్దలూరు సభలో పాల్గొన్నారు. రాష్ట్రంలో 1,42,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు కమల్నాథన్ కమిటీ తెలిపిందని, తాము అధికారంలోకి రాగానే ఆ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే 72 గంటల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇక స్థానిక పరిశ్రమల్లో 75% స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తామన్నారు జగన్. జాబు రావాలి అంటే బాబు రావాలి అని చెప్పి పెద్ద మనిషి అన్నమాట. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, 5 సంవత్సరాల పాలన తర్వాత అడుగుతా ఉన్నా, ఇవాళ జాబు రావాలి అంటే, జాబు రావాలి అంటే, ఇంకా గట్టిగా జాబు రావాలి అంటే 5 సంవత్సరాల తర్వాత వినిపిస్తా ఉన్న మాట ఏమిటి అనంటే, జాబు రావాలి అనంటే బాబు పోవాలి అని చెప్పి వినిపిస్తా ఉన్న మాట ఇవాళ. బాబు వచ్చాడు, ఉద్యోగాలన్నీ గోవిందా, జీతాలు పెంచమని చెప్పి హోంగార్డ్స్ దగ్గర నుంచి, అంగన్వాడీల దగ్గర నుంచి, ఆశా వర్కర్ల దగ్గర నుంచి, విఏఓల దగ్గర నుంచి, వెలుగులో పనిచేస్తా ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి ఇవాళ పరిస్థితి ఏమిటి అనంటే, జీతాలు పెంచమని వాళ్ళు అడిగితే నిర్దాక్షిణ్యంగా పోలీసులను ఉపయోగించి కేసులు పెట్టించే పరిస్థితిలోకి ఇవాళ ఈ వ్యవస్థ ఉంది. ఒకవైపున ఉద్యోగాలు తీసేస్తారు, మరోవైపున జీతాలు పెంచరు. అన్యాయమైన పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. మీ అందరి చల్లని దీవెనలతో రేపొద్దున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉద్యోగాల విషయంలో మనం ఏం చేస్తాము అన్న విషయం ఈరోజు ఈ మీటింగ్లో మీకు కాస్తో కూస్తో చెబుతా. మొట్టమొదటిగా రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబోయే మొట్టమొదటి పని, రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న మొత్తం 2,30,000 ఉద్యోగాలు ఒకేసారి రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఏ సమస్య అయినా కూడా, రేషన్ కార్డు కావచ్చు, ఇల్లు మంజూరు కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, నవరత్నాలకు సంబంధించిన ఏ సమస్య అయినా కావచ్చు, జన్మభూమి కమిటీల దగ్గరికి పోవాల్సిన పని లేదు, లంచాలు ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు. మీకు ఏది కావాలన్నా కూడా 72 గంటల్లోనే శాంక్షన్ అయ్యేట్టుగా చేస్తానని హామీ ఇస్తా ఉన్నా. ఉద్యోగాలు వస్తాయని ఆశపడతాం, కానీ ఇవాళ పరిస్థితి ఏంది అని చూస్తే ఇవాళ పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఆ పరిశ్రమలలో ఉద్యోగాలు మాత్రం మన వాళ్ళకి రావడంలా ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఇస్తా ఉన్నారు. దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో, దేవుడి దయతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టసభలో, మొట్టమొదటి చట్టసభలో ఒక బిల్లును తీసుకొస్తాం. మొట్టమొదటి చట్టసభలోనే ఒక చట్టాన్ని తీసుకొస్తాం. ఆ చట్టం 75% ఉద్యోగాలు లోకల్ వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి చట్టాన్ని తీసుకొస్తాం.